రేవంత్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు. సుమా, ఖనిజాల గని అయిన భద్రాద్రి కొత్తగూడెం సిగలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దీనికి సంబంధించి కూడా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే సీఎం ప్రారంభించినారు. దీనికి సంబంధించి కూడా మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతదేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విశ్వవిద్యాలయాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి అంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా విశ్వవిద్యాలయం లేనటువంటి పరిస్థితి. అటువంటి లేనటువంటి విశ్వవిద్యాలయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పారిశ్రామిక అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మొత్తంగా బొగ్గుకు సంబంధించి కావచ్చు, అటు సముద్రానికి సంబంధించి కావచ్చు, మొత్తం ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని జియో కెమిస్ట్రీ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, జియో సైన్స్ కెమిస్ట్రీతో పాటు అనేక కోర్సులను కూడా ఏర్పాటు చేసింది. యువ శాస్త్రవేత్తలను పెద్ద ఎత్తున తయారు చేసే విశ్వవిద్యాలయంగా మరికొద్ది రోజుల్లోనే ఈ కళ నెరవేరబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తరగతులకు సంబంధించి కూడా అడ్మిషన్లు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటనలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య పర్యటన కొనసాగుతుంది. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన భారీ ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బహిరంగ సభకు సంబంధించి కావచ్చు, విశ్వవిద్యాలయం యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఫోటో గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 300 ఎకరాల్లో కూడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా తెలంగాణ రాష్ట్రంలోని అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంగా చెప్పుకోవచ్చు. ఇతర దేశంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఎక్కువగా వసతులు కల్పించడం కావచ్చు, ఎక్కువ కోర్సులు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా మొత్తం ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో కూడా నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మరికొద్దిసేపట్లోనే సీఎం వస్తున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణను తయారు చేశారు. ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తంగా దీన్ని అంటే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దానిలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజు బిల్లు పాస్ చేయించడంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరుతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం సరైందని చెప్పేసి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసి విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో జాతికి అంకితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు భద్రాద్రి కొత్తగూడెంలో? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి జాతికి అంకితం చేసిన తర్వాత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రజాపాలన సంబరాలకు సంబంధించి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశాము, ప్రజలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం, తమ ప్రభుత్వం పైన అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చేస్తున్న విమర్శలను ఈ సభా వేదిక మీద నుంచి కూడా తిప్పుకొట్టే అవకాశం కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కావచ్చు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పైన కూడా మాట్లాడే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కేవలం దాదాపు 2 గంటల వ్యవధిలోనే 2 నుంచి 4 గంటలు సుమారు 2 గంటల పాటు కూడా సీఎం పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో ఒకసారిగా సభకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా కేవలం ఒకే అంటే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ప్రారంభంతో బహిరంగ సభ తప్ప మిగతా కార్యక్రమాలు ఏం లేకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రం తరలి వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.